తెలంగాణ రాజకీయాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మోటార్ లాగినాయి, భీమా మోటార్ లాగినాయి, కోయిల్ సాగర్ మోటార్ లాగినాయి. ఈ రోజు 5,50,000 ఎకరాలకు జూరాల కింద ఈ యాసంగి పంటకు క్రాప్ హాలిడే ఇచ్చిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నీళ్లు లేవని ఇవాళ జూరాల ఓనాయకట్టు 1,00,000, నెట్టంపాడు 1,40,000, భీమా 1,60,000, ఇవాళ కోయిల్ సాగర్ ఒక 50,60,000 క్రాప్ హాలిడే ఇచ్చిందా లేదా? మరి అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మోటార్లు గలగలగలగల కృష్ణానీళ్లు బారిస్తలేవా? ఇప్పుడు పోదాంపా. మీద కల్వకుర్తి ఉంటే 2,80,000 వాడుతుంది. జూరాల మీద ఉన్న నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ నీళ్లు లేవని క్రాప్ హాలిడే ఇచ్చేసిండ్రు. మరి అండ్లపై పాలమూరు పెడితే మంచినీళ్ళు కూడా దిక్కుండేది. కృష్ణా మీద ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అండ్ ఎస్ఎల్బిసి పనులు 90% పూర్తయితాయని పదే కొట్లాడితే ఫస్ట్ టర్మ్ 2014 రాష్ట్రం విభజన తర్వాత ఆ సంపదని అండ్ మన ఎవరు కోమటిరెడ్డి వెంకరెడ్డిని సస్పెండ్ చేసి పడింది. ఇది మర్చిన వారిష్టం. ఇది ఎందుకు చెప్పలేవు ఈరోజు నీ యొక్క ప్రజెంటేషన్లో? దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బిసి టన్నలు తన అవినీతి వల్ల కుప్పగొలితే 8 మంది అందులో సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత కల్వకుట్ల కుటుంబం అల్లాడిపోతుంది. అసెంబ్లీ వేదికగా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, వారు చేసినటువంటి తెలంగాణకు అన్యాయం చెప్పిన అంశంలో తల్లడిల్లిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా, ప్రభుత్వంలో అయినా, ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1,400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. కేసీఆర్ ని ఎవరైనా వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆలోచనలు గాని కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి చనిపోవాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కోరుకుంటారు. ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీని ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు తహతాలాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే